వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సభాధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు అర్జునరావు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దపల్లి మిద్దుగుడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు, జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జి సత్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు కాసిపేట లింగయ్య గారు, అదేవిధంగా ప్రదీప్ కుమార్ గారు, ఎస్ కుమార్ గారు, కోమల ఆంజనేయులు గారు, అంజయ్ గారు, పుట్ట మోడే గారు, కర్ర సంజీవ్ రెడ్డి గారు, టి రామ్ సింగ్ గారు, చింతల మల్లారెడ్డి గారు, గంటల రామన్ రెడ్డి గారు, రంకనాల బోస్ గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు, శ్రీమతి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, అడ్వకేట్ వాస సత్యనారాయణరావు గారు, కన్నబోయిన ఉదయల్ గారు, వర్ధినేని సత్యనారాయణరావు గారు, పెద్దలు జేఏసీ నాయకులు జగదీష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర నారాయణరావు గారు, ఇతర జేఏసీ పెద్దలు, బీజేపీ పెద్దపల్లి అసెంబ్లీలోని వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల మండల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్సు, మండల పదాధికారులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జేఏసీ నాయకులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ కార్యకర్తలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, ఉపాధ్యాయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, మిగతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ వాదులు, సోదరి సోదరులారా, నా తోటి యువక మిత్రులారా, బీజేపీ చేపట్టినటువంటి ఈ పౌర యాత్ర ఈరోజు 11వ రోజు. యాత్ర వచ్చే నెల 11 వరకు కొనసాగుతుంది. ఇప్పటికి అనేక జిల్లాలు పర్యటించాము. ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ నినాదాలతో ఆ గ్రామాలు, ఆ పట్టణాలు మారిపోయిపోతూ ఉన్నాయి. కారణము తెలంగాణ రావాలనే ఆకాంక్ష, తెలంగాణ రావాలనే పట్టుదల, మాకు అన్యాయం జరిగిందనే ఆక్రోశం ఈరోజు తెలంగాణ ప్రజలలో నా యాత్ర సందర్భంగా ఎక్కడ పోయినా ఇదే కనిపిస్తుంది. మా తెలంగాణకు అన్యాయం జరిగింది, వచ్చేటువంటి తెలంగాణను అడ్డుకున్నారు. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం, ఈ యొక్క రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం, అధికారం కోసం, పదవుల కోసం మాకు అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని నాగం చేస్తున్నారు, మమ్మల్ని గోసపెడుతున్నారు అనేటువంటి బాధ ఈరోజు తెలంగాణలోని ప్రతి తెలంగాణ హృదయం రగిలిపోతున్నదని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం ఇది ఈరోజు ఉద్యమం కాదు. గత 55 సంవత్సరాలుగా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ పట్టి పీడిస్తూ ఉంది. ఈ తెలంగాణను నెహ్రూ కుటుంబం పట్టి పీడిస్తూ ఉంది. 1950 వరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 సెప్టెంబర్ 17కు మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణలోని ప్రజలు స్వాతంత్ర ఉత్సవాన్ని కూడా జరుపుకోలేనటువంటి వివక్షతకు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా మనల్ని నెట్టివేసింది. అందుకే రోజు దేశంలో ఎవరు కానీ మన బిడ్డల జన్మదినాలు జరుపుకుంటాము, మన వ్యాపారాలు చేస్తే వార్షికోత్సవాలు జరుపుకుంటాము. కానీ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ 17ను మనం జరుపుకోలేనటువంటి దౌర్భాగ్యంలో, వివక్షతకు, నిర్లక్ష్యకు తెలంగాణ ప్రజలు గురయ్యారు. 1956లో సెప్టెంబర్ 17, 1948 నుంచి సెప్టెంబర్ 17 వరకు మన తెలంగాణ అలాగుండింది. ఆంధ్రలో కలల ఆంధ్రప్రదేశ్ వేరుగా ఉంది, తెలంగాణ వేరుగా ఉంది. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు బలవంతంగా భయపెట్టించి పెద్ద మనుషులను పిలిపించి ఆ రోజు తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపాడు. ఆయన ఒక మాట చెప్పాడు, మీకు ఇష్టం లేనప్పుడు విడిపోవచ్చు అని చెప్పాడు. 1969లో ఉద్యమం జరిగింది. అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. ఆమె రోజు
విద్యార్థులు జై తెలంగాణ అన్న పాపానికి 369 మంది తెలంగాణ బిడ్డలను బిడ్డలు కాల్చినట్టు పోలీసులతో కాల్చి చంపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా 71లో పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉన్నటువంటి 14 సీట్లలో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజాసమితికి 14 సీట్లలో 11 సీట్లు తెలంగాణ కావాలని ఓట్లు వేసి పార్లమెంట్ ఎంపీలను గెలిపిస్తే చెన్నారెడ్డి గారు ఇందిరాగాంధీ గారు కలిసి కుమ్ముకై తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఆ 11 సీట్లను కాంగ్రెస్ పార్టీతో మెర్జి చేసుకొని తెలంగాణకు బస్వాసు రాష్ట్రం చూపించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మళ్ళీ ఈరోజు ఆమె కూడా సోనియా గాంధీ గారు వచ్చారు. ఇదే కరీంనగర్ జిల్లాలో 2004లో టీఆర్ఎస్ తోటి కండువాలు మార్చుకొని ఎన్నికలు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈరోజు 750 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు కారణమైంది. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు బిగించిన పిడికిలు దించకుండా జై తెలంగాణ నినాదం ఆపకుండా సకల జనులంతా ఉద్యమాలు చేస్తా ఉంటే సోనియా గాంధీ ఏ రకంగా నియంతృత్వంతో అధికార దుర్వినియోగం చేస్తూ ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఏ రకంగా అన్యాయం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా తెలంగాణ ప్రజలను నెహ్రూ కుటుంబం, జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఇప్పుడు సోనియా గాంధీ గారు పట్టి పీడిస్తూ ఉన్నారు. దయ్యంలాగా పట్టారు తెలంగాణ ప్రజలకు ఈరోజు ఈ కుటుంబం. ఈ పీడ ఎప్పుడు విరగైపోతుందని చూస్తున్నాం మనం. ఈరోజు అన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. సాగునీటి పంపకంలో అన్యాయం చేసింది, ఉద్యోగాల్లో అన్యాయం చేసింది, మౌలిక వసతుల్లో అన్యాయం చేసింది, వైద్య రంగంలో అన్యాయం చేసింది. అన్ని రంగాలలో తెలంగాణ ప్రజలు వివక్షత గురయ్యారు. అందుకే తెలంగాణ ప్రజలు గత 50 సంవత్సరాలుగా అనేక దేశాలుగా అనేక వేదికలతో మాకు తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ రిటర్న్ మాకు ఇవ్వండి, బలవంతంగా వాళ్ళు కలిపారు, మా తెలంగాణ మాకు ఇవ్వండి అని ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు తెలంగాణ ప్రజలు ఆ యొక్క నినాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దురదృష్టం ఏంటంటే 750 మంది మన తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చీమ కుట్టినట్టు లేదు. 750 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ప్రపంచంలో ఏ ఉద్యమంలో మీరు చూసినారో లేదో కానీ నేనైతే చూడలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య 50 ఒక విద్యార్థి పెట్రోల్ పోసి నగ్గిపెట్ట పెట్టుకుని జై తెలంగాణ నినాదాలు ఇస్తూ మాంసపు ముద్దలు పడిపోతున్నా, మొత్తం చేతులన్నీ నల్లగడిపోతున్నా, గొంతులో శ్వాస ఉండేంత వరకు అబ్బాయి జై తెలంగాణ నినాదం ఇస్తూ ప్రాణాలు ఇచ్చినటువంటి ఉద్యమ చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఏ రకంగా తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం మనం చూస్తున్నాం. ఎంతమంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 750 మంది. 750 మంది కూడా 750 ఉత్తరాలు రాసి చనిపోయారు.